ఓకే ఎస్ సార్ కట్కం మృత్యుంజయం గారు నమస్కారం భరత్, హౌ ఆర్ యు? ఫైన్ ఫైన్, మీరు ఎట్లా ఉన్నారు? కంగ్రాచులేషన్స్, మానిటరింగ్ కమిటీ చైర్మన్ అయ్యారు కాంగ్రెస్ పార్టీ. అవును, మున్సిపల్ అవును. కానీ 3 రోజులు Thank you. మీకు సమయం, మానిటర్ చేసేది 3 రోజులు మాత్రమే సమయం ఉంది. సార్ ఏంది మరి మీ ముఖ్యమంత్రి ఆ విధంగా మాట్లాడుతున్నారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన ఏం మన చెప్పగలరు ముఖ్యమంత్రి ఎందుకు పాపం? ఎందుకు ఆ? ఏం పాపం అని తప్పకుండా చెప్తాం, ఏమున్నది అన్నది. నిన్న కత్తి వెంకట స్వామి ఇట్లనే ముఖ్యమంత్రి మాట్లాడే భాష సరిగా లేదు, దీని వల్ల పార్టీకి కూడా నష్టం జరుగుతుందని మాట్లాడినాడు. ఇవాళ చాలా మంది ఆయన మీదకి ఆల్రెడీ హైకమాండ్ కూడా చెప్పారట. హైకమాండ్ కూడా కంప్లైంట్ ఇవ్వబోతున్నాం, ఇచ్చినామని కూడా చెప్పాడు. సరే సరే, ఇప్పుడు నేను చెప్పేది కూడా వినండి. ఆ. ఇప్పుడు చెన్నారెడ్డి దగ్గర నుంచి ఇప్పటిదాకా కూడా నేను 71 పివి నరసింహారావు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కూడా ముఖ్యమంత్రిని కలిసి ఇప్పటిదాకా కూడా ముఖ్యమంత్రుల స్టైల్ ను చూసుకుంటూ వస్తున్నా. యూత్ కాంగ్రెస్ నుంచి ఇప్పటిదాకా పనిచేసుకుంటూ వచ్చిన, గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ నుంచి నేను ఎమ్మెల్యేగా, డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ చైర్మన్ గా, తర్వాత నేను జడ్పీటీసీగా అనేక రకాల ఎలక్షన్లలో నేను కూడా పనిచేసిన. కాకపోతే ఏంటంటే ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క రకమైనటువంటి అలవాటు ఉంటుంది, దాన్ని ఎవరు మార్చలేరు. ఇప్పుడు శరత్ గారు ఉన్నారు, ఆయన కాంగ్రెస్ పార్టీలో అంతకుముందు, కాంగ్రెస్ పార్టీ కాకుండా అంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ, కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కానీ అతను గవర్నమెంట్ లీడర్ గా కూడా పనిచేసిండు. గవర్నమెంట్ లీడర్ గా పనిచేసినప్పుడు ఆయనకు ఉన్నటువంటి అభిప్రాయాలు వేరు. ఇవాళ గవర్నమెంట్ లీడర్ పోయిన తర్వాత ఆయన వేరే విధంగా మాట్లాడేటువంటి, ఆయన ఇప్పుడు ఉన్నటువంటి అభిప్రాయం వేరు. దానికి ఎవరేం చేస్తారు? ఇప్పుడు ఆయన ఎవరి మీద కోపం ఉంటే, లేకపోతే ఇప్పుడు టీఆర్ఎస్ వాళ్ళకి న్యాయంగా ఇప్పుడు మేము ఏం చేయమని అంటా ఉన్నారు మీరంతా. ఇప్పుడు అవును, మన రాజశేఖర రెడ్డి గారిని కూడా మనం ముఖ్యమంత్రి చూసినాం, తర్వాత ఇంకెవరిని చూసినాం. కేసీఆర్ కూడా ఎన్ని మాటలు మాట్లాడిండు, ఎన్ని తిట్లు తిట్టిండు, ఎవరెవరు ఏమేమి మాట్లాడిండు, ఇవన్నీ విన్నదే కదా మనం. కొత్తగా ఏమి ఇప్పుడు ఇవాళ ఏదో ఆయన ఏం మాట్లాడుతుండు, ఇది మాట్లాడుతుండు, అది మాట్లాడుతుండు అంటే ఇప్పుడు ఆయన స్టైల్ అది, ఆయన మాట్లాడుతుండది. ఒకవేళ పద్ధతి తప్పైనట్టయితే ప్రజలు నిర్ణయిస్తారు, ప్రజలు గుర్తిస్తారు. ఇప్పుడు ఏం మాట్లాడి ఓన్లీ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాటల మీదనే ఎన్నికల ఎజెండా అంత నడుస్తుందా? ఇక 2 సంవత్సరాల నుంచి మేము చేసినటువంటి పనులు కానీ, రేపు చేయబోయేటువంటి పనులు కానీ, లేకపోతే ఈ పార్టీకి ఉన్నటువంటి చరిత్ర కానీ, ఇంట్లో పనిచేసేటటువంటి కార్యకర్తలు కానీ, వీళ్ళందరికీ నేను చెప్తాను. నేను అయినాక మీరు చెప్పిందంతా విన్నా కదా. ఇప్పుడు దీని మీదనే ఎన్నిక. ఇప్పుడు ఇవాళ నిజామాబాద్ లో రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడిండ్రు, మొన్న కరీంనగర్ లో ఏం మాట్లాడిండ్రు, అది మాట్లాడిండ్రు కాబట్టి దీని మీద ఎన్నికలు జరుగుతాయట అని అనుకుంటే అది చాలా పొరపాటు. అది దానికి ఎందుకంటే ఒక వ్యవస్థితమైనటువంటి ఆర్గనైజేషన్ అది ఎక్కువ ఉన్నదా, తక్కువ ఉన్నదా, కొన్ని చోట్ల ఎక్కువ, కొన్ని చోట్ల తక్కువ. ఇప్పుడు ఎంపీలు ఉన్న దగ్గర, ఇప్పుడు ఇంతకుముందు భరత్ మీరు చెప్పినారు కరీంనగర్, తర్వాత అక్కడ బాగా వేగంగా అవుతా ఉన్నదంటే, ఎస్ దేర్ ఇస్ పార్లమెంట్ మెంబర్, ఈజ్ సెంట్రల్ గవర్నమెంట్ మినిస్టర్. కాబట్టి అక్కడ కొన్ని వాళ్ళు ఏదైనా కొంత వాళ్ళ మా నియోజకవర్గంలో గెలవాలనేటువంటి ఇంకో కొంత అంతటా చేసిన దానికంటే ఎక్కువ ప్రయత్నం వాళ్ళు అక్కడ ఆయన కేంద్ర మంత్రిగా చేస్తున్నారు. అయినంత మాత్రాన రాష్ట్రం అంతా కూడా ఇదే భావన ఉన్నది, రాష్ట్రంలో మేమేం చేయలేదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు మా టీఆర్ఎస్ మిత్రుడు కూడా చాలా విషయాలు చెప్పిండి, ఇది ఇట్లయింది, అది అట్లయితుంది, అట్లయితుంది. 10 సంవత్సరాలు చేసి 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 ఏమి మొదటి ఎలక్షన్లలో ఏదో చేసిండ్రు, పోనీ మళ్ళీ చేస్తారు కావచ్చు 2వ ఎలక్షన్లలో. 2 సంవత్సరాల్లో చేసింది చెప్పుకోకుండా మరి ఎందుకు ఈ తిట్లు? 2 సంవత్సరాల నుంచి చేసిన చెప్పుకుంటూ తిట్లు, చెప్పుకుంటేనే తిట్లు అంటే అవి కూడా అవి ఇప్పుడు అధికారంలో ఉన్నది కేసీఆర్ కాదు, కేసీఆర్ తిడితే వెళ్ళాము. అయితే ఇప్పుడు ఏం చేయాలి? తిట్టుడు కాదు, నేను తిట్టుడు అని మీరు అంటున్నారు, అది తిట్టుడు కాదు. ఆయన భాష ఇప్పుడు కాదు కదా, 2 ఏళ్ల నుంచి మాట్లాడుతుండు, అంతకుముందు మాట్లాడిండు, ఇప్పుడు కూడా మాట్లాడుతుండు, రేపు కూడా మాట్లాడుతుండు. దిగిపోయినాక కూడా ఆయన వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నాడు, పాదయాత్ర చేసినాడు, ఆయన స్పీచ్లలో చూడండి, అదే ఆయన స్టైలు, ఆయన పద్ధతి. అలా ఏదైనా అన్పార్లమెంటరీ లేకపోతే ఇంకేదైనా ఉంటే దాని గురించి అవును నువ్వు ఇది తప్పు మాట్లాడినావు అంటే, మనం నువ్వు అన్పార్లమెంటరీ మాట్లాడినావు అంటే అడగచ్చు. కాకపోతే ఇప్పుడు ఈ జాతి పిత, గీతి పిత ఇవన్నీ ముచ్చట్లు మనం మాట్లాడలేదంటారా మొన్న? ఏమో ఇప్పుడు జాతిపిత గురించి మాట్లాడే టైం వస్తే మహాత్మా గాంధీ కూడా జాతిపిత కాదన్నటువంటి పరిస్థితి, ఆయనను జాతిపిత ఎందుకంటున్నారని చెప్పి ఇలా భారతీయ జనతా పార్టీ అసలు అదంతా ఎరాడికేట్ చేయాలనేటువంటి పరిస్థితులకు తీసుకొచ్చే పరిస్థితి వచ్చింది. కాబట్టి జాతి పిత అని ఎవరినైనా అడుగుతారు. ఇవాళ మేము తవకాలికులం, మేము కూడా జాతి పిత అని అంటే విని ఊరుకుంటుడు అది సమంజసమా? కాకపోతే ఏమంటున్నా అంటే, అవును మేము 10 ఇప్పుడు ఇవాళ టీఆర్ఎస్ ఏం చెప్పుకొని ఎలక్షన్లకు పోతా ఉన్నది,
కాంగ్రెస్ పార్టీని మీరు ఓడగొట్టుండ్రి, కాంగ్రెస్ పార్టీని ఓడగొడితే మేము వచ్చే ఎలక్షన్లలో అధికారానికి వచ్చిన తర్వాత మీకేమో చేస్తామని వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇక్కడ మేము ఇవాళ సిట్టింగ్ లో ఉన్నాం. మేము ఇవాళ 2 సంవత్సరాల దాకా సరే మేము 420 హామీలలో రాహుల్ గాంధీ చెప్పిన కామారెడ్డి దాంట్లో లేకపోతే ఇంకో దాంట్లో ఎన్ని చేసినా ఎన్ని చేయలేదు కదా. పీపుల్ ఆర్ హ్యాపీ. 70% ఇవాళ సర్పంచులు కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చేటువంటి వాళ్ళు గెలిచింది. అది మీరు 70 గెలిచారా? 70? ఎస్, 70% గెలిచింది. మీ వాళ్ళే క్లెయిమ్ చేసుకుంది 60, బట్ అల్టిమేట్ వచ్చింది 51, 52. కాదు, అందరు చాలా మంది ఈ మధ్యన 10 రోజులలో చాలా మంది జాయిన్ అయ్యి అనేక సందర్భాల్లో తర్వాత జాయిన్ అవ్వడు వేరు కదా, ముందు గెలిచింది వేరు కదా. జాయిన్ అంటే అధికార పార్టీలోనే దానికి టికెట్లు లేవు, ఏం లేవు కాబట్టి వాళ్ళందరూ వచ్చి ఇవాళ ప్రభుత్వం ఉన్నది, మీరు మీ సహాయం మాకు అవసరం అని చెప్పి మేము మీతో ఉంటామంటే మేము వద్దనన్నా, మేము వద్దనమంటారా మరి? అందుకొరకు తప్పకుండా మాతో ఉన్నారు ఇవాళ 70% మంది. రేపు పొద్దునట్టు పంచాయతీరాజ్ ఎలక్షన్లు ఇంకేం జరిగినా కూడా రేపు ఆ ఎలక్షన్లలో తప్పకుండా మాకు మేము చేసినటువంటి ఇప్పటిదాకా ఉన్న ఇంకేదో కొంత మేము రైతు బంధు అది ఇది ఇంకేదో కొంచెం చేసేది ఉన్నది, అది చేయవలసినటువంటి అవసరం అనేది. అన్ని చేసినామని మేము చేస్తలేము. అన్ని చేసినాము, అన్ని అయిపోయినాయి, ఇంకేం మిగలలేదని మేమేం చెప్పడం లేదు. 10 సంవత్సరాలు చేసింది అంత పక్కకు పెట్టి 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి దీన్ని కోట్ల రూపాయల అప్పులలో ముంచి దిక్కుమాలిన ప్రాజెక్టులన్నీ ముందర పెట్టుకొని మొత్తం ప్రభుత్వం అంతా ధ్వంసం చేసి ఇవాళ వచ్చి 2 సంవత్సరాలు కూడా కాలేదు. ఇవాళ మేము 2 సంవత్సరాలు 2 నెలలు అయింది, మీరు 2 ఏళ్ళని అది చేయలేదు, 2 ఏళ్ళని ఇది చేయలేదు, మీరు అది చేయలేదు, మీరు ఇది చేయలేదు అని మొత్తము 10 సంవత్సరాలు చేసినటువంటి అవినీతి అంతా కూడా ఏమీ లేకుండా వాళ్ళు నిష్కల్మషంగా పనిచేసినట్టు ఇవాళ మరి మీరేం చేయలేదని కాంగ్రెస్ పార్టీని ఇట్లా తిట్టిపోస్తే ఇది ఎంతవరకు న్యాయం అని నేను అడుగుతా ఉన్నా. మీరు తిట్టండి. మీరు ఇవాళ మేమేం చెప్తాం? మీ ఇంటి నుంచే ఒక మనిషి వచ్చి బయట ఇగో మా నాయనకి ఇచ్చేసిండు, మా బావకి ఇచ్చేసిండు, మా అన్నకి ఇచ్చేసిండు అని చెప్పి మీ ఇంట్లో మీ కుట్రదారులలో దుష్ట చతుష్టయంలో ఒక మనిషి వచ్చి బయట చెప్తా ఉంటే ఇంకా దానికంటే ఎక్కువ మీకు ఇంకా మేమెందుకు చెప్పాలి, ప్రజలు ఎందుకు చెప్పాలి? ఇవాళ ప్రజలకు తెలుస్తలేదా ఏం జరుగుతుందని? అవును, ఒక మాట మాత్రం ఇవాళ నేను కూడా ఒప్పుకుంటా ఉన్నా, మేము చెప్పినవన్నీ చేయలేదు కావచ్చు, పూర్తిగా చేయలేకపోవద్దు కావచ్చు, కానీ ఎంతో కొంత మేము ఎన్ని చేయాలనో అన్ని చేసినాం. ఇంకా చేయవలసింది ఉన్నది. ఇప్పుడు రుణమాఫీ ఉన్నది, 90% మందికి రుణమాఫీ అయింది, ఇంకేదో 10% మంది మాకు చేయలేదు అని అడుగుతా ఉన్నారు. అది ఎందుకు కాలేదు? టెక్నికల్ రైతు బంధు వచ్చేది వేయకుండా చేశారు. రైతు బంధు ఇప్పటివరకు రాలేదు. నవంబర్ డిసెంబర్ లో వచ్చే రైతు బంధు ఫిబ్రవరి నవంబర్. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు అది చెప్పింది, మరి ఎందుకు చెప్తలేరు? ఇప్పుడు ఈ మున్సిపల్ ఎలక్షన్ కాగానే మున్సిపల్ ఎలక్షన్ కావాలంటే నోటిఫికేషన్ వచ్చింది 29వ తారీఖు. ముందే వేస్తే ఏమైతుండే? ఇప్పుడు ఎందుకు వేయాలి? ఎలక్షన్ల ముందు వేసినామంటారు. ఎలక్షన్ అయినా ఉన్నాము ఏదో ఎక్కడి నుంచి అది ఏదన్నా గానీ ఉంటనా లేకున్నా చేసిందేమను. బట్ సార్ మృత్యుంజయం గారు మీరు 1983లో ఎమ్మెల్యే, కేసీఆర్ కంటే కూడా ముందు ఎమ్మెల్యే మీరు, అంతేనా? కేసీఆర్ 85లో ఎమ్మెల్యే అయినారు. మరి రాజకీయాలు ఈ స్థాయికి దిగజారడం మీ లైఫ్ లో చూస్తారని మీరు అనుకున్నారా? అంటే వాల్యూ పాలిటిక్స్ నుంచి రాజకీయాలు ఈ విధంగా నేను మీ పార్టీ నేతను అనట్లేదు, రేవంత్ రెడ్డి అనట్లేదు, అది టీఆర్ఎస్ అయినా లేదా బీజేపీ అయినా ఈ స్థాయికి దిగజారుతారని అనుకున్నారా మీరు 42 సంవత్సరాల్లో? 42 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే సార్. ఇప్పుడు ఇది దిగజారిందా ఎగవాకిందా అనేది నేను చెప్పడం ఇప్పుడు సమంజసం కాదు. ఎందుకంటే మనం గోంగట్ల కూర్చుండి మన అన్నం తినుకుంటూ ఇలా వెంటికలు ఉన్నాయి అన్నట్టు ఉంటది. కాబట్టి 42 సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే, ఇప్పుడు ఇంతకుముందు మనీ పాలిటిక్స్ వచ్చింది దృష్టికి వచ్చింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు మృత్యుంజయం గారికి ఎవరైనా ఎమ్మెల్యే టికెటే ఇవ్వట్లే, ఏ పార్టీ అయినా, అది బీజేపీ అయినా. అంతకుముందు బీజేపీలో ఉన్నారు, కాంగ్రెస్ 15 సంవత్సరాలు మీరు డీసీసీ ప్రెసిడెంట్, జిల్లా కాంగ్రెస్ ఉమ్మడి అధ్యక్షులు ఎన్ని సంవత్సరాలు? 12 ఏళ్ళు. 12 ఏళ్ళు కానీ బీఫామ్ మీకే ఇవ్వట్లే. అంటే డబ్బులు మీరే చాలా బీఫామ్లు ఇచ్చారు కానీ ఇప్పుడు మీకు బీఫామ్ ఇచ్చే పరిస్థితి లేదు. పాలిటిక్స్ అంటే మున్సిపల్ ఎన్నికల్లో కూడా అట్లా బీఫామ్లు డబ్బులు ఉన్న వాళ్ళకే ఇచ్చేస్తున్న పరిస్థితి. ఎందుకు ఇటువంటి సిచ్యువేషన్ వచ్చిందంటారు? సార్ ఇప్పుడు దొంగల రాజ్యంలో పెద్ద దొంగనే నాయకుడు. తర్వాత ఇవాళ ఉన్నటువంటి రాజకీయాలలో ఎవరు దొంగ ఎవరు మంచి అని చెప్పడానికి వీల్లేదు. ఎప్పుడు ఎన్నికలలో గెలిస్తే వాడు హీరో. ఎట్లా గెలుస్తుంది అనేది వాడు ప్రశ్న లేదు. ప్రశ్న పత్రంలో పరీక్ష రాయబోయినవాడు రాసింది వాడు ఫెయిల్ అయిందా పాస్ అయిందా అనేది చూస్తారు కానీ వీడు ఏం చేసిండు ఎట్లా చేసిండు అని ఎవడు చూడాడు. ఇప్పుడు ఓడిపోయిన తర్వాత వాళ్ళందరూ ఏం మాట్లాడినా లాభం లేదు, గెలిచిన తర్వాత మమ్మల్ని ఏమన్నా లాభం లేదు. మేము 2 ఏళ్ళు ఉన్నాం, ఇంకా 3 ఏళ్ళు ఉంటాం, ఇంకా 3 ఏళ్ళు మేము ఉంటాం. కాబట్టి ఇక్కడ మేము మమ్మల్ని ప్రజలు నమ్మిండ్రు, మాకు అధికారం ఇచ్చిండ్రు, మేము ఓట్లు వేసినాం. దిగజారిందా ఎగజారిందా అంటే నేను కూడా అలానే ఉన్నా.
మేము దిగజారినామని చెప్పేటట్లేదు, ఎగజారినామని చెప్పేటట్లేదు. అందరూ అంతే కదా. ఒకడు ఇంత గాంధీ మహాత్ముడు తమ్ముడు ఎవరన్నా ఉండి, లేకపోతే ఇంకో ఆయన ఎన్టీ రామారావు మనమడు ఎవరన్నా వచ్చి రాజకీయాలలో ఇట్లా చేసిందని చెప్పడానికి ఏం వీల్లేదు. కాబట్టి ఒకళ్ళది ఒక్కొక్క పంథ. ఇప్పుడు ఈ సమాజం ఈ స్థితికి చేరింది ఇది. ఇప్పుడు శరత్ గారు మా మిత్రుడు సోదరుడు ఇప్పుడు ఎంత చెప్పినా కూడా, ఇప్పుడు దానిలో ఏం చేసినా కూడా, ఏ గవర్నమెంట్ ను మనం డిఫెండ్ చేస్తే ఇప్పుడు మరి 10 సంవత్సరాల లోపల అంతకు ముందు చేసినటువంటి గవర్నమెంట్ చేసినటువంటి కార్యక్రమాలన్నీ బాగా బ్రహ్మాండంగా 100% బాగా చేశారు. ఇవాళ మా ఎజెండా ఏంది? మేము తెలంగాణలో మా ఎజెండా ఈ ప్రజలకు సేవ చేయడం అనేది మా ఎజెండా. తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మా నాయకత్వం, సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా అధికారానికి వచ్చినటువంటి ఆ పార్టీ 10 సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని మొత్తం సర్వనాశనం చేసి, కుటుంబ పాలన చేసి, మొత్తం నైజాం కంటే ఎక్కువ ఆస్తులు సంపాదించుకొని ఇవాళ కోట్ల రూపాయలు ఫామ్ హౌజులు, మన్ను మశానం, అంగీలాగులు, చెప్పులు లేని వాళ్ళు కూడా ఇవాళ చాలా పెద్దగా అయిపోయి ఇవాళ ఇవన్నీ చేస్తా ఉంటే వాళ్ళందరినీ అనడం వదిలిపెట్టి నిన్ననే వచ్చినటువంటి మీకు మొత్తం ఎజెండాలో మీరు రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు, మీరు రేవంత్ రెడ్డి గారు ఇట్లా అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు, రేవంత్ రెడ్డి గారు అన్నారు. కరెక్టే కావచ్చు. రేవంత్ రెడ్డి గారు నిజంగానే ఏదైనా పొరపాటు మాట్లాడితే ఆయన 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 పొరపాటు ఎట్లా దిద్దాలి ఏం కథ ఇప్పుడు చెప్పిందిగా మా కత్తి వెంకటస్వామి చెప్పిండని చెప్పారు. ఎవరైనా కరెక్ట్ మాట్లాడకపోతే తప్పకుండా కరెక్ట్ మాట్లాడలేదు అని చెప్పడానికి నాకున్నటువంటి సీనియారిటీ కానీ ఇంకోటి కానీ నాకేం అభ్యంతరం లేదు. ఎవరేమో ఇస్తారా అనేటువంటి లాలూచితోనో ఇంకెందుకో నేను ఇవాళ లేను. కానీ 10 సంవత్సరాలు తెలంగాణ అనేటువంటి ఒకే ఒక ఎజెండా పేరు మీద, తెలంగాణ అనేటువంటి ఒకే ఒక పేరు మీద ఇవాళ ఈ రాష్ట్రానికి అధికారానికి వచ్చిన తర్వాత తెలంగాణ నీళ్లు, నిధులు, నియామకాలు 3 విషయాల విషయం లోపల ధ్వంసం అయిపోయినటువంటి తెలంగాణ ఇది. పూర్తిగా నిర్వీర్యం అయిపోయి, నాశనం అయిపోయి, అప్పుల పాలై, ఎందుకు పనికి రాకుండా అయిపోయి, అసలు దీన్ని రిపేర్ చేయాలన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఒక కాలిపోయిన ఇంట్లో గృహప్రవేశం చేసినట్టున్నది, కూలిపోయిన ఇంట్లో గృహప్రవేశం చేసినట్టున్నది. సరే, ఒక్క రేవంత్ రెడ్డి ముచ్చట అట్లంటే ఇప్పుడు కేసీఆర్ మాట్లాడిన ఎన్ని మాటలు అవన్నీ మనం రికార్డులు, డైలాగులు అవన్నీ తీసినట్టయితే పెద్ద పుస్తకం అవుతుంది. ఆయన ఏమేమి మాట్లాడిండు, ఎప్పుడెప్పుడు మాట్లాడిండు. ఒకసారి